హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఒక సింపుల్ బ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చివరి వరకు చూడండి. లేదు అనుకుంటే వీడియోని ఇక్కడనే స్కిప్ చేసేసేయండి. సో నేనైతే ప్రజెంట్ బెంగళూరులో ఉన్నానండి. అన్నకు కొంచెం హెల్త్ బాగాలేకపోతే వచ్చానమాట. సో ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అన్నతో కలిపి కొన్ని బ్లాగ్స్ అయితే తీశాను. సో అవన్నీ కూడా మీకు కంటిన్యూగా వస్తాయి. సో మీరైతే వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో వదిన నేను కలిపి కొన్ని రీల్స్ కూడా చేస్తున్నాము. సో అవి కూడా ఎవరైనా చూడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇంక ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజైతే మేము మార్నింగే వెజిటేబుల్స్కి వెళ్తున్నాము. ఎక్కడికి గోయింగ్ టు బై వెజిటేబుల్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? సో బెంగళూరులో అన్న వాళ్ళ ఇంటి పక్కనే ఒక తోటలాగా ఉంటుంది. సో ఇక్కడ వెజిటేబుల్స్ ఇంకా ఫ్లవర్స్ అవన్నీ వేస్తుంటారనమాట, న్యాచురల్గానే పండిస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ బై చేద్దామని అయితే వచ్చాము. సో సూపర్ మార్కెట్కి వెళ్ళకుండా చాలా దగ్గర అనమాట, నడుచుకుంటా జస్ట్ 5 minutes కూడా పట్టదు. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే అన్ని చెట్లు ఉన్నాయి. సో ఇంకైతే ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది నేను చూపిస్తూ ఉంటాను, చూస్తూనే ఉండండి. సో అంతకంటే ముందు తెలుసు కదా, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకప్పుడైతే పదండి, ఏమేమి చెట్లు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడైతే చూడండి రోజ్ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయో. సో ఎల్లో, రెడ్ చాలా ఉన్నాయి, అసలు చూస్తూ ఉంటే భలే ఉంది. ఇదిగో పాలకూర కూడా చూడండి, పాలకూర, బ్రోకలీ అవన్నీ కూడా ఉన్నాయి. సో నేను వీడియో చేసుకుంటా పోతా ఉన్నాను, వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. చూడండి భలే ఉన్న మునగ చెట్లు, కాకరకాయ చెట్లు భలే ఉంది అసలుకి. బెంగళూరులో అది మనకి ఇంత దగ్గరలో మంచిగా ఇలాగా ఫ్రూట్స్ తోట, వెజిటేబుల్స్ తోట ఉందంటే చాలా హ్యాపీ కదా. ఎప్పుడు ఫ్రెష్గా ఇక్కడ తీసుకుంటా ఉంటారు అన్న వాళ్ళు. సో ఇంకా సొర చెట్లు, ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయి, మొత్తం పూసేసి ఉన్నాయి చూడండి. సో హౌసెస్ కూడా చూస్తున్నారా, అక్కడ ట్యాంక్ కనిపిస్తుంది కదా పెద్దది, దాని అవతల మా హౌస్ అయితే. సో చూడండి భలే ఉంది కదా. చూడు కనకంబరాల చెట్లు, అసలు గ్రేట్ కదా. ఇంకా ఇక్కడేమో వేస్తున్నారు, ఇవన్నీ ఎండిపోయినాయి, మళ్ళీ స్టార్ట్ చేస్తారంట. జనరల్గా ఊరు దగ్గర పల్లెటూరులో దొరకడం అంటే వేరు, కానీ ఇక్కడ దొరకడం అంటే నిజంగా గ్రేట్ కదా. సో మల్లె చెట్టు, మల్లె పువ్వులు, ఫ్లవర్స్ చూస్తున్నారా ఎన్ని ఉన్నాయో, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. వంకాయలు ఇప్పుడే తెంపి పెట్టున్నారు. బెండి 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 పనసకాయలు చూడండి, పనస చెట్టు, ఇంకా టెంకాయలు, అది అంకుల్ అయితే ఇప్పుడికిప్పుడే తెంపిస్తున్నారు. కరివేపాకు కూడా ఉంది. సో అంకుల్ ఫ్రెష్గా తెంపిస్తున్నారు. పోయినకి ఇస్తే కయ్యలేదు. అవును, ఇట్లా ఏమి ఇక్కడ ఏమో 2 కేజీలు పట్టుకొస్తే 5 కేజీలు 10 కేజీలు ఇట్లా పట్టుకుని కాదు, నాకే అట్లా పోయి. బ్రింజాల్. సో అవతల సైడ్ అది పార్కా, దగ్గరలోనే ఉన్నట్టుంది. చాలా బాగుంది, ఏదో మా పొలంలోకి వచ్చినట్టే ఉంది. నేను అసలు అనుకోలేదు ఇట్లా వేస్తారు, ఎందుకు వేస్తారు ఏంటి అనేది ఒకసారి కనుక్కుందామని. సో పక్కనే పార్క్ కూడా ఉంది, ఒక
ఒకసారి చూద్దాం. సో అరటి తోటలు, అసలు అది పార్క్ కూడా ఉంది. సో నెక్స్ట్ టైం అక్కడికి వద్దాం. ఇక్కడ నుంచి గేట్ కూడా ఉంది. సో భలే ఉంది కదా. కూడా ఉంది. సో కొద్దాం పదండి. పెద్ద కొయ్యాలంట. అబ్బా పాలు వస్తాయి. చాలే చాలే. ఎన్ని ఉన్నాయి అసలుకి, చాలా ఉన్నాయి చూడండి. వదిలి కోస్తా ఉంది ఇప్పుడు. అవి కోసేసరికి పాలు కారుతున్నాయి కదా, అది చెయ్యి అంతా జిడ్డు అయిపోయింది. సో మళ్ళీ వాష్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో చూడండి ఎంత బాగుందో అసలు. అవి ఒకవేళ మాగతాయో మాగలేదు, కొన్ని తీసుకొని చాలు. అది అన్నకు వస్తా ఉన్నాడు. మాగతాయో లేదు చూసి కరివేపాకు కూడా పెట్టుకోండి. కరివేపాకు చూసుకోండి, అంకుల్ కోసిస్తారు. అడుగున్నా వాళ్ళని, పని చేసాయని తెలుస్తుంది కదా ఆయనకి. పెద్ద కాయలు ఉన్నాయి. సో చూద్దాము, ఒకసారి తీసుకెళ్ళిన తర్వాత అవి బాగా మాగితే మళ్ళీ ఎక్కువ తెచ్చుకుందాం అని చెప్పేసి కొన్నే కోసుకొచ్చాను. ఒక ఊరికే నేను అన్న చేయి తగలుతా ఉన్నాను. అన్నా ఇక్కడ ఏం వేస్తున్నారన్నా? తీగలు కట్టేస్తున్నారు చూడ. కాకరకాయలు వేస్తున్నారంట, తీసేస్తున్నారు. అవును, ఇక కాకరకాయలు అంతా కింద పడున్నాయి. ఏడా ఆయన చూడండి. యాక్చువల్లీ ఇదంతా తీసేస్తున్నారంట, మళ్ళీ న్యూగా స్టార్ట్ చేస్తున్నారు. అందుకే అంతా ఎంటీగా ఉంది. అంకుల్గా వస్తా అన్నారు. చాలా అంకుల్. సీరికలు ఓకే చేసినా మాడోళ్ళు నా కొడుకు ముగ్గురే. ఒక ఆడబిడ్డ ఉండే, పెళ్లి చేసి ఇచ్చేసినా. వంకాయలు చల్లమ్మా, ఇంకా ఉండే వంకాయలు ఇక్కడ నేను చూడలేదు. బాగలేదంటే చాలా తీసుకో. కాయ ఉండేట్టు నా పండు అవుతుంది ఇంట్లో. పండు అయింది పండు. ఎన్నో ఉండాలి. మేము చేస్తూ ఉన్నాం కదా, క్లీన్గా పెట్టుకుంటాం కదా. వాళ్ళు దానికి వచ్చేకి పోయేకంత బాగుంది. కూరగాయలు గిరగాయలు పండుకొని తినుకొని ఉందాము. వాళ్ళకి బేజారు. ఎన్న ఇది మినిట్స్ కదా,
పట్టుకొని అట్లా తీసేస్తా పూజకి ఇంత పట్టుకునే దానికి ఇంట్లోకి పట్టుకోండి పట్టుకోరా నాన్న. ఇట్లాంటివి ఉండేదాన్ని రాజకీయాలకు వెళ్ళిపోదు కదా. ఏం చేయాలి అర్థం కాదు. డబ్బులు ఇట్లాంటివి అవ్వదు. బయట కంటే 10 రూపాయలు తక్కువనే ఉంటాయి. అది కేజీలలో తీసుకున్నాం మనం. ఎంత మామూలుగా హాఫ్ కేజీలు తీసుకుంటేనే పావు కిలో ఏం పేరన్నా ఆయన పేరు అయింది? కాదు, ఆయన లాగున్నాడు. ఆయన పేరు ఎస్పీ రంగారావు లాగున్నాడు ఆయన. మాకు ఇచ్చిన ఆయన చెయ్యి చాలా పెద్దది, అన్ని ఎక్కువ వేసి ఇచ్చినారు. సో ఆయన చూస్తుంటే ఎస్పీ రంగారావు లాగా ఉన్నారు. సో మా వెజిటేబుల్ హార్వెస్టింగ్ అయితే అయిపోయింది. అంటే మేమే కోసుకొని కొన్ని ఆయన కోసిచ్చి అట్లాగా బయింగ్ హార్వెస్టింగ్ అన్నీ అయిపోయినాయి అనమాట. సో ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇదంతా చూడాలి. ఇక్కడ ఒక 4 రీల్స్ కానీ చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడు అసలు చూస్తూ ఉంటే భలే, మీకు కెమెరాలు అంత క్లారిటీగా కనిపించట్లేదు కానీ ఇంకా భలే కనిపిస్తున్నాయి. అసలుకి ఎంత బాగున్నాయో. ఇక్కడ దగ్గరే కాబట్టి కనిపిస్తున్నాయి. అక్కడ అంతా అన్ని ఎక్కువ ఫ్లవర్స్ చెట్లే వేసున్నారు. అక్కడ కనకంబరాలు చూడండి, టెంకాయ చెట్లు సంథింగ్. ఇదిగో బ్రోకలీ చూపిస్తాను చూడండి. ఇది బ్రోకలీ అంతా తెంపేసినారు. మళ్ళీ కాపుకొస్తే అప్పుడు. సో అనమాట, భలే ఉంది కదా. ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాం కదా. సో ఎంత మనీ అయి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఒకసారి గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవన్నీ కలిపి 380 రూపీస్ అయినాయి. అన్ని కేజీలు తీసుకున్నాము. అయినా చాలా తక్కువైనాయి కదా, ఆయన తగ్గించిచ్చినారు. సో ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మార్నింగే వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చేసాము. సో ఇంక ఇప్పుడు అన్న వెళ్ళేసి బ్రెడ్ తీసుకొస్తున్నారు, బ్రెడ్ ఆమ్లెట్ వేయడానికి. సో అదనమాట. ఈరోజు సండే కాబట్టి ఆఫ్టర్నూన్ మొక్కుంటుంది. సో మా ఇంటికి దగ్గరికి వచ్చేసాం మేము. సో అంతేనండి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తానో లేదంటే ఇంతటితోనే స్టాప్ చేస్తానో తెలీదు. సో ఇంకైతే వీడియోని ఇంతటితోనే ఎండ్ చేసేస్తున్నాను. పాపం ఇప్పటికి చాలా నొప్పి పుడతా ఉంది చెయ్యి. పాపం ఒక్కటే వదిలి తీసుకొస్తా ఉంది. సో ఇంకైతే వీడియోని ఎండ్ చేసేస్తానండి. ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, సీ బాయ్, టేక్ కేర్. బాయ్ చెప్పడానికి చెయ్యి పైకి లేదు. బాయ్. ఆగండి, అంతలోకి వీడియో అయిపోయిందని చెప్పేసి ఎండ్ చేయకండి. సో లాస్ట్లో బ్లూపర్స్ కూడా పెట్టాను, ఒకసారి చూడండి నా వీడియో కష్టాలు ఏ విధంగా ఉన్నాయనేది. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. ఇంకా ఈ వీడియోలో ఆల్మోస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా మాట్లాడేశాను కాబట్టి ఇందులో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. నోరు తిరక్క కొన్ని, ఫ్లోలో కొన్ని అలా మాట్లాడేశాను కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి, ఓకేనా? సో ఇంక ఇప్పుడైతే బ్లూపర్స్ స్టార్ట్ అవుతాయి, చూస్తుండండి. తీసుకున్నాం కదా, ఎంత నోరు అస్సలు తిరగదు. ఇన్ని తీసుకున్నాం కదా, ఎంత అనుకుంటారు కాదు. ఇన్ని తీసుకున్నాం కదా, ఎంత అయ్యి ఉంటాయి కాదు.